కాపరి అయిన దావీదు గొప్ప రాజుగా ఎలా ఎదిగాడండి? ముగ్గురు సాక్షులను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. మొదటి సాక్షి స్వయాన దేవుడే. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు అని దేవుడే స్వయాన దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యము. రెండవది, దావీదు చుట్టూ ఉన్న మనుష్యులు దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, వీణ వాయించడంలో నైపుణ్యతను కనపరుస్తాడు అని తెలియజేసేవారు. కాబట్టే రాజైన సౌలు దావీదును పిలిపించుకొని మరి వీణ వాయించమని చెప్పేవాడు. మూడవది, దావీదు అయిన శత్రువులు దావీదుని గురించి చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, యుద్ధమందు ప్రవీణుడు. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో ఈ వాక్యం మనం చూస్తాము. డియర్ ఫ్రెండ్స్, ఈ 3 విషయాల్లో మనం పట్టు సాధించినట్లయితే ఖచ్చితంగా మనము కూడా సక్సెస్ సాధిస్తాము. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకోవాలి. రెండవది, మనము ఏ పని చేస్తున్నా ఆ పనిలో నైపుణ్యతను సాధించాలి. మూడవది, మన శత్రువులంటే మనుషులే కాకపోవచ్చండి. మనకి జీవితంలో అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి మన ప్రాబ్లమ్స్ని అధిగమించాలి అంటే జ్ఞానము కావాలి, ఆలోచన కావాలి. దావీదుకు ఎక్కడి నుండి వచ్చింది? దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టేవాడు కాబట్టి దేవుడు చక్కని ఆలోచనను ఇచ్చేవాడు. మనము కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు ఆలోచన ఇస్తాడు. మన ప్రాబ్లమ్స్ని సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని అధిగమించగలం. మరి ఈ 3 విషయాలు మనం నేర్చుకొని వాటిని మన జీవితంలో అవలంబించి మనము కూడా బిగ్ సక్సెస్ సాధిద్దామా?